ఒకటి పిల్లలు మరణిస్తే తప్ప స్పందించరా? ఒకే పాఠశాలలో వారంలో 3 సార్లు ఆహార కల్తీయా? మీరు మనుషులు కాదా? డిఓ నిద్రపోతున్నారా? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాల్లో ఎక్కడ ఉంటారు? మధ్యాహ్నం భోజనం నిధుల అక్రమాల్లో మీ వాటా ఎంత? అధికారులు సిగ్గుండాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. మాగనూరు జడ్పీ పాఠశాల ఘటనపై హైకోర్టు ఆగ్రహం. ఆహార నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశం. బయట చిరుతిళ్ళ వల్లే అలా జరిగిందని ఏఏజీ చెప్పిండట. సిగ్గు ఉండాలి ఏఏజీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్. బయట చిరుతిళ్ళ వల్ల జరుగుతుంది. ఇక అంతమంది అంటారు, 100 మంది బయట చిరుతిళ్ళే తింటారే కదా. ఇక ఆ స్కూల్లో చదువు చెప్పరా? సిగ్గు ఎగ్గు ఉండాలి కనీసం. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్తున్నట్టు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పడం అంటే ప్రభుత్వం చెప్పినట్టు. మీ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని, ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని తప్పించుకోవడానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అది స్పష్టంగా కదా. ఆడ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పోయి వంట ఉండడు. ఎవరు మిమ్మల్ని నిందించట్లే. ప్రభుత్వ వైఫల్యం ఉంది, ప్రభుత్వ అధికారుల వైఫల్యం ఉంది. 100 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని ఫుడ్ పాయిజన్ అయితే 10 రోజుల్లో మళ్ళీ ఇంకో 40 మంది విద్యార్థులు చనిపోతే, 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయితే ఎందుకు రీజన్ అయింది అనేది కనుకుండా బయట చిరుతిళ్ళు తిన్నారు, మ్యాగీలు తిన్నారు, లేస్ ప్యాకెట్లు తిన్నారు, కుర్కురేలు తిన్నారు, ఈ చెప్తారా మీరు? ఇక అవి తింటలేదు ఎవరు? బ్యాన్ చేశారు ఏమన్నా కుర్కురేలు, మ్యాగీలు? అరే 5 వాంతులు విరేచనాలు ఎందుకైతే? ఫుడ్ పాయిజన్ అయింది. కనీసం ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి దానికి సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టరా, ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ అక్కడ పోయి ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే విషయాల్ని నిశ్చితంగా పరిశీలించి ఎంక్వైరీ చేయండి. హైకోర్టు ఒక రకంగా కర్రబెట్టి పెత్తనం చేసినంత పని చేసింది. బెత్తం తీసుకొని కొట్టినంత పని చేసింది ప్రభుత్వాన్ని. నిద్రపోతానరా? పిల్లలు మరణిస్తుంటే స్పందించరా? మీరు మనుషులు కాదా అని చెప్పింది. డిఓలు నిద్రపోతానరా అని చెప్పింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాలు ఏడ కూర్చుంటారు వచ్చి అని చెప్పింది. అంటే అరెస్ట్ చేసి లోపటేస్తామని అధికారులు చెప్పింది. మీరేం చెప్తుండ్రు? చిరుతిళ్ళు తిన్నరా అని. మీ పిల్లలు తినరా చిరుతిళ్ళు? చిరుతిళ్ళు తింటే అయిద్దా ఫుడ్ పాయిజను? ఏ చిరుతిళ్ళు తినరు? ఏ కంపెనీ తీయండి, బయటికి తీయండి. ఏ కంపెనీకి సంబంధించిన ప్యాకెట్లు తినరు? ఆ కంపెనీ పెట్టి క్రిమినల్ కేసు పెట్టి లోపటేయండి. నిజంగానే జరిగితే ఆ బాధ్యత లేదా ప్రభుత్వానికి అనేది హైకోర్టు చాలా సీవియర్ అయింది. ఉట్టినే తప్పించుకుంటే ఎట్లా? ప్రభుత్వం తప్పిదం ఉంది, అధికార తప్పిదం ఉందని చెప్పాలా. దానిపైన చర్యలు తీసుకుంటే ఎంక్వైరీ చేస్తామని చెప్పాలా. దానిపైనే సీరియస్ అయింది. అసలు మధ్యాహ్నం భోజన నిధుల అక్రమాల్లో మీ వాటా ఎంత ఉందో చెప్పండి అంటుంది. అధికారులు ఎవరెవరు ఎంత పంచుకున్నారు, నీళ్ళ చార్ల కాడికి ఎందుకు వచ్చింది, నీళ్ళ మధ్య కాడికి ఎందుకు వచ్చింది, ఇచ్చిన డబ్బులు ఏంది, మీరు పెడతన్నది ఏంది అని అడుగుతున్నది. మధ్యాహ్నం భోజనం ధరల పెంపు. ప్రాథమిక పాఠశాల ఒక విద్యార్థికి ₹6.19, ప్రాథమిక ఉన్నత పాఠశాల ₹9.29, 74 పైసల నుంచి ₹1.12 పెంచిన కేంద్రం. బీఆర్ఎస్ గురుకుల బాట 30 నుంచి డిసెంబర్ 7 దాకా 5గురితో అధ్యయన కమిటీ వేశారు అని చెప్పి కేటీఆర్ చెబుతున్న. మొత్తానికైతే ఈ గురుకుల పాఠశాలలో, గురుకుల హాస్టల్స్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కావచ్చు, పాములు గరిచి, తేళ్లు గరిచి రకరకాల ఇబ్బందులతోని చనిపోవటం, మధ్యాహ్న భోజనంలో ఈ ఇబ్బందులు జరగడం ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు వచ్చింది. పూర్తిగా అంటే పూర్తిగా ప్రభుత్వం పైన విశ్వాసం పోయింది. కనీసం ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష చేయట్లే. ఢిల్లీలో కూర్చున్నారు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, సివిల్ సప్లై మంత్రి కూర్చొని మరి ఎవరి గురించి ఆలోచించుతున్నారు? ఢిల్లీలో కూర్చొని తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నారా? లేదంటే ప్రియాంక గాంధీని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, రాహుల్ గాంధీని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, ఆయనతో ప్రశంసలు ఎట్లా పొందాలి? ఇదే మీరు చేసేది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే 28 సార్లు ఢిల్లీ పోతారు. సరే, ఢిల్లీ పోవటం మీ హక్కు, పోవచ్చు. కానీ ప్రభుత్వాన్ని గాలి కొదిలేశారనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. రైతులు, మహిళలు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇవాళ అన్ని వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని వర్గాలు ప్రభుత్వం పైన ప్రశ్నలు గురిపిస్తారు. కానీ సమానం చెప్పేటోళ్ళు లేడు.